వైద్య విద్యా ప్రవేశాలలో గందరగోళం చోటు చేసుకోవడం విచారకరం. ఈ క్రమంలోనే నీటి నిర్వహణలో 1% నిర్లక్ష్యంగా ఉన్నా సరే దాన్ని సకాలంలో పరిష్కరించాలని విశ్వాసం పెంచుకోవాలని జాతీయ పరీక్షా సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ స్థాయిలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షను నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ వ్యవహరిస్తారు. ఇక 2013 నుంచి నిర్వహిస్తున్న ఈ పరీక్షను మొదట్లో కేంద్ర మాధ్యమిక విద్యా మండలి నిర్వహించేది. ఇక 2017 నుంచి కేంద్ర విద్యాశాఖ పరిధిలోని జాతీయ పరీక్ష సంస్థ నిర్వహిస్తోంది. కానీ ఈ ఏడాది జరిగిన పరీక్షల్లో ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నాయనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. సాధారణంగా ఇద్దరికో ముగ్గురికో రావాల్సిన 100% మార్కులు ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులు సాధించడంతో సమస్య మొదలైంది. అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళు 8 మంది ఒకే పరీక్షా కేంద్రంలోనే 6 ఒకే గదిలో పరీక్ష రాయడం అనుమానాలకు ఊతమిస్తుంది. ఇక దీనికి పరీక్ష నిర్వాహక సంస్థ ఇచ్చిన సంజాయిషి కేవలంగా ఉంది. ఇక గత ఏడాది కంటే ఎక్కువగా 3 లక్షల మంది పరీక్ష రాశారని, పరీక్షా పత్రం సులువుగా ఉందని చేస్తున్న వాదనలో పసలేదు. మరోవైపు ఈసారి పరీక్ష కఠినంగా ఉందని ఫలితాల వెల్లడికి ముందే పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. మరి కొంతమంది విద్యార్థులకు అసంబద్ధంగా మార్కులు రావడం, కొందరు విద్యార్థులకు గ్రేస్ మార్కులను ఇచ్చామని ఎన్డీఏ చెప్పడంతో పరీక్ష పైన నీడలు అలుముకున్నాయి. ఇక 1563 మంది విద్యార్థులకు పరిపాలనపరమైన ఇబ్బందుల వల్ల పరీక్షా సమయం తగ్గిందని, అందుకు పరిహారంగానే గ్రేస్ మార్కులు ఇచ్చినట్లుగా నిపుణుల కమిటీ వెల్లడించింది. మరి పరీక్షా సమయం తగ్గితే పరిహారంగా అదనపు సమయాన్ని కేటాయిస్తే సరిపోతోంది. అందుకు భిన్నంగా గ్రేస్ మార్కులు కలపడంతో పెద్ద వివాదానికి తెరతీసినట్లయింది. నీట్ పరీక్షల్లో అవకతవకల మీద పెద్ద ఎత్తున విద్యార్థులకు అట్లాగే రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది జాతీయ సమస్యగా మారింది. జాతీయ స్థాయిలో అనేక నిరసనలు మనకు వివిధ రూపాలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో ఈ మధ్యన సుప్రీంకోర్టులో కూడా నిన్ననే మంగళవారం నాడు సుప్రీంకోర్టులో కేసు పెడితే దాని మీద సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఎన్టీఏకి నోటీసు జారీ చేసింది. 0.1% పొరపాటు జరిగినా దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పింది. అనుకుంటూ విద్యార్థుల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుతారు, దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దని హెచ్చరించింది. ఇదంతా ఒక ఎత్తు. కానీ పరీక్ష పత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయి? ప్రతిసారి లీక్ అయిన సందర్భంలో ఇట్లా ఎందుకు జరుగుతుంది? రొటీన్ గా ఇది జరుగుతున్న సందర్భంలో దీనికి పరిష్కార మార్గాల వైపు పోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే చాలా మంది విద్యార్థులతో మాట్లాడిన తర్వాత ఒక పరిష్కారానికి నేను ఆలోచనకు వచ్చాను. ఉదాహరణకు మనకు చాలా సార్లు ఇంటర్మీడియట్ కానీ రకరకాల కొన్ని 2-3 సెట్లు పేపర్లు తయారు చేస్తారు. అందులో ఏది వస్తుందో తెలియదు, అదొక పద్ధతి. కానీ ఇట్లా ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్ ఎప్పుడైతే ఇస్తున్నారో దాన్ని ఆల్మోస్ట్ ఆల్ రహస్యంగా పెట్టి దాన్ని చివరికంట దాన్ని రహస్యంగా పెట్టి పోలీస్ స్టేషన్ ద్వారా ఇతరత్ర చేసి ఆ సెంటర్ లో దీన్ని విద్యార్థులకు ఇస్తున్నారు. దీన్ని చేయాల్సింది ఏంటంటే ఇప్పటికే జెమినింగ్ సిస్టమ్ ఉన్నది, ర్యాండమైజేషన్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కనుక దానికి అదనంగా ఏం చేయాలంటే ర్యాండమైజేషన్ ఆఫ్ పేపర్స్ ఎక్కువ తయారు చేయాలి, జెమినింగ్ సిస్టమ్ కూడా ఎక్కువ తయారు చేయాలి. అంటే సామర్థ్యాలు పరీక్షించడానికి తప్ప ఇదేందో పెద్ద రహస్య గూఢాచారిగా చేసినట్టు దీన్ని చివరికి లీక్ అయితే మొత్తం పరీక్ష అంతా ఆగమైపోయేటట్టు కాకుండా దీనికి కొన్ని పరిష్కారాలు మనకు చూడాలి. ఉదాహరణకు అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఎక్కువ పేపర్స్ తయారు చేయడం, ఏది లీక్ అయినా నష్టం లేదు, అది ఎవరికి వస్తుందో తెలియదు. నెంబర్ 1 అది చేయొచ్చు. దానిలో ఏంటంటే 10 కాదు 20 రకాల పేపర్లు తయారు చేయండి, మోడల్ పేపర్స్. దాన్ని టైంకి ఎవరికి ఎట్లా వస్తుందో తెలియదు అని చేయొచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ లో అయితే అది కూడా ఈజీగా చేయొచ్చు అట్లా కూడా. కానీ ఫిజికల్ ఎగ్జామ్స్ ఏదైతుందో అప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే ఒక 7-8 రకాల పేపర్లు తయారు చేసి వాటిని వరుసగా ర్యాండమైజేషన్ 1, 2, 3, 4, 5 అంటే ఒకటి వాడికి వచ్చిన పేపర్ 5వ వాడికి రాదు. దాంట్లో కూడా ఆబ్జెక్ట్ టైప్ లో
అదే ప్రశ్నలు అంటే సామర్థ్యాలు ఒకేసారి ఒకే తీరుగా అంచనా వేయాలనుకున్నప్పుడు కూడా పని చేయొచ్చు. అవే ప్రశ్నలు తిప్పి తిప్పి ఇవ్వచ్చు. ఈ ఒక పేపర్ లో ఒకటో నెంబర్ ప్రశ్న, ఒక పేపర్ లో 9వ నెంబర్, 16 నెంబర్, 20 నెంబర్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుద్దంటే బట్టినా లేక ఇతరత్ర మాల్ ప్రాక్టీస్ చేసినా ఒకటో నెంబర్ కి ఈ ప్రశ్న ఒక ప్రశ్న పత్రం లీక్ అయింది అనుకోండి, ఒకటో నెంబర్ కి ఈ జవాబు అంటే అక్కడ ఒకటో నెంబర్ లో ప్రశ్న వేరే ఉంది. అంటే ప్రశ్న తప్పైతే జవాబు కూడా తప్పైంది కదా. కనుక ఈ మాల్ ప్రాక్టీస్ లేకుండా పేపర్ లీక్ అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పద్ధతి కూడా చేయొచ్చు. అంటే ప్రశ్న పత్రాలలో 2 రకాలు. ఒకటేమో పత్రాలు ఎక్కువ తయారు చేయడం, అది ఎవరికి వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం, జంబ్లింగ్, అట్లాగే ర్యాండమైజేషన్ పేపర్స్. రెండోది ప్రశ్న పత్రాల నెంబరింగ్ లో తేడా. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఎన్ని పరీక్షా పత్రాలు లీక్ అయినా కూడా నెంబరింగ్ లో తేడా ఉంటుంది కనుక ఒక పరీక్షా పత్రం లీక్ అయితే అదే సేమ్ నెంబర్ లో ఆ ప్రశ్న ఉండదు కనుక ఆటోమేటిక్ గా చదువుకొని రావాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే లక్షల రూపాయల మనకు డబ్బు మారింది. బీహార్ లో అయితే కొందరికి 720 అంటే 720 మార్కులు వచ్చేసేసినాయి. ఇటువంటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఏం చేయాలి అనేది సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా అయితే దీన్ని ఏం చేసేటట్టు ఉండదు కనుక దీనికి అవసరమైన చర్యలు తీసుకునే భాగంగా వచ్చేసారి మూల్యాంకన విధానాన్ని మార్చాలంటున్నాను. నూతన విద్యా విధానంలో మూల్యాంకన విధానాన్ని మారిస్తే అంటే రామాయణం మొత్తం చదివితే రాముడికి సీత ఏమవుతుందో తెలిసినట్టు డైరెక్ట్ గా ఈ మనకు ఏవైతే బిట్ క్వశ్చన్స్ కాకుండా సారాంశాన్ని బట్టి పట్టకుండా సారాంశాన్ని చదివితే రాసే విధంగా మిగతా పరీక్ష పేపర్లు తయారు చేయాలి. అప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు ప్రతిసారి రావు. ఇందులో డబ్బు ప్రమేయం ఉండకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా సరే పద్ధతి మారిస్తే బాగుంటుంది. మొత్తం ఆట మారాలి, ఆట నియమాలు మార్చాలి. అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎన్ని పరీక్ష పేపర్లు ఎక్కువ మార్చినా కూడా ఇవన్నీ సాధ్యం కాదు కనుక ఆట నియమాలు మార్చాల్సిన అవసరం ఉంది, పరీక్ష విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది అని నిపుణులు చెప్తున్నారు. విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు చేస్తున్నాయి, రాస్తారోకోలు చేస్తున్నాయి. మన హైదరాబాద్లో చూసుకున్న మొన్న నారాయణగూడ దగ్గర చేయడం జరిగింది. సో విద్యార్థి సంఘాలు వాళ్ళు చెప్తున్నటువంటి మెయిన్ డిమాండ్ ఇన్ని అవకతవకలు జరిగాయని తెలిసినాక కూడా ఎందుకు మళ్ళీ నీట్ ఎగ్జామ్ను రీకండక్ట్ చేయరు, రీకండక్ట్ చేస్తే మీకు వచ్చేటువంటి నష్టం ఏంటి? ఎన్టీఏ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆ సంస్థ అస్సలు బాలేదు, చాలా అవకతవకలకు పాల్పడిందని చెప్పినప్పుడు ఆ సంస్థను పూర్తిగా రద్దు చేయొచ్చు కదా. మోడీ స్వయంగా రంగంలోకి దిగాలి, అసలు జరిగిన తప్పిదాలకు మోదీయే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మరోవైపు విద్యార్థి సంఘాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇటు ఎన్టీఏకు అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. అసలు ఏం జరిగింది, ఇక్కడ ఏమైనా అవకతవకలు జరిగాయా, జరిగితే ముందు మీరు చెప్పండి, దాన్ని బట్టి మనం ఏం చేద్దాం అనేది చూద్దాము. అలా కాకుండా తప్పులు కప్పిపుచ్చేటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటు కేంద్ర ప్రభుత్వం మీద అదేవిధంగా అటు ఎన్టీఏ మీద గరం అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మొన్న వాదోపవాదాలను విన్నారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. మళ్ళీ జూలై 5కు ఒకసారి కోర్టు అంటే ఇంకొకసారి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఆ రోజు తీర్పు ఇస్తారా, మళ్ళీ ఇంకా వాదనలు వినాల్సి వస్తుందా, ఏం జరుగుతుందని తెలియాలి. మొత్తానికైతే ఏం చేయాలి అనే దానికి సంబంధించి అయితే అసలు టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొంది. ఇంకా మనకు ఇప్పుడు 23న ఎగ్జామ్ ఉంది. 1563 మంది 1563 మంది విద్యార్థులు ఈ 23న ఎగ్జామ్ రాస్తారా, ఇంకేమైనా తగ్గుతారా? ఎందుకంటే ఈ 1563 మందికి సంబంధించి వీళ్ళకు గ్రేస్ మార్కులు యాడ్ చేయడం జరిగింది. ఈ మార్కుల వల్లనే వీళ్ళలో 2 టాపర్స్గా నిలిచారు, మరికొంతమందికి మంచి ర్యాంక్స్ వచ్చాయి. అయితే ఈ గ్రేస్ మార్క్స్ని వదులుకొని మాకు వచ్చినటువంటి మార్క్స్ సరిపోతాయి అనుకునే వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం లేదు, మాకు గ్రేస్ మార్కులు కావాల్సిందే, మాకు ఆ రోజు పేపర్ లేటుగా రావడం అన్యాయం జరిగింది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయాలి. 30న మనకు రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ ఏంటి అనే దానికి సంబంధించి షెడ్యూల్ అంటే మనకు ఒకసారి 30న రిజల్ట్స్ వస్తే షెడ్యూల్ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ఒకసారి వచ్చేసి ఆ తర్వాత కౌన్సిలింగ్ ఆ ప్రక్రియ అంతా కొనసాగుతుందా, లేదంటే మళ్ళీ సుప్రీంకోర్టు ఏమైనా జోక్యం చేసుకుంటుందా? ఎందుకంటే ఇప్పటికే చాలా రకాల పిటిషన్లు దాఖలు చేయడం జరుగుతుంది. దీనిలో చాలా తప్పులు చేయాలి. అంటే ముఖ్యంగా బీహార్ సంఘటన ఏదైతే తెర మీదకి వచ్చిందో దాదాపు అక్కడ ఉన్న వాళ్ళలో 5గురికి అయితే పేపరు
ఇవ్వడం జరిగింది, 30 లక్షలకి ఇచ్చాము, ఇంకెక్కడ కూడా పేపర్ స్ప్రెడ్ చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. లేదు, ఆ టైంకి ముందే లోపల ఎగ్జామ్ జరుగుతున్నప్పుడే పేపర్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది, ఆ లీక్ కాలేదు అని చెప్పేసి ముందు ఎన్టీఏ వాదించింది. అయినప్పటికీ కూడా బీహార్లో జరిగినటువంటి సంఘటన బయటకు రావడంతో ఎస్ పేపర్ అయితే లీక్ అయింది. అది 5గురికి అయిందా, ఇంకా చాలా మంది దగ్గరికి వెళ్ళిందా, ఈ బీహార్ మూట ఎంతమందికి ఈ 30 లక్షల చొప్పున వసూలు చేశారు, దీని మీద ఇంకా సుదీర్ఘమైనటువంటి దర్యాప్తు జరగాల్సిన అవసరం వస్తుంది. పోలీసులు అయితే లేదు, ఆ 5గురి వరకు మాత్రమే పరిమితమయ్యారు, అంతకుమించి ఉందన్నటువంటి వార్తలకు సంబంధించి వాస్తవం అయితే లేదు. కాకపోతే ఇంకా దాని మీద దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్తున్నారు. ఏమైనా ఎన్టీఏ దీనికి సంబంధించి పూర్తిగా అంటే నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రోజుకు ఒక కొత్త వార్త తెరపైకి రావడంతో విద్యార్థులందరూ ఇప్పుడు ఆసిఫాబాద్ సంఘటన చూసుకుంటే ఒక పేపర్ రావాల్సిన చోట ఇంకో పేపర్ వచ్చింది. అంటే ఇంత పెద్ద ఎత్తున విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయము, నీటి మీద విద్యార్థులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఎంతో కష్టపడి చదువుతారు. అలాంటి వాటికి సంబంధించి ఇలా పేపర్ లీక్ అవ్వడమో, మరో సంఘటన జరగడమో, లేట్ ఇవ్వడము, పేపర్కి బదులు ఇంకొక పేపర్ ఇవ్వడమో, ఇలాంటివి ఎందుకు జరగాల్సి వస్తుంది? అండ్ టాప్ ర్యాంకర్స్ కూడా అంతమందికి టాప్ ర్యాంక్స్ రావడం ఏంటి? అసలు 10 లోపు వచ్చాయంటేనే మహా ఎక్కువ, అంటే 62 మందికి అసలు ఈ గ్రేస్ పీరియడ్ యాడ్ చేయడమే అక్కడ జరిగిందా, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి లీక్ వీరులు అందులో ఎవరైనా పాత్ర ఉందా, అసలు ఎక్కడెక్కడికి పేపర్స్ కట్టింది? ఇలాంటివి ఏంటంటే ఒక తప్పు జరిగినప్పుడు తప్పు జరిగింది అని చెప్పేసి ఎన్టీఏ ఒప్పుకొని దానికి ప్రత్యామ్నాయంగా మేము ఇది చేస్తామని చెప్తే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. కానీ ప్రతిసారి అసలు ఏ తప్పు జరగలేదు, మేమంతా పారదర్శకంగా ఉన్నాము, ఈ పేపర్ లీక్ అంతా అబద్ధము అని చెప్పేసి అంటే ప్రతిసారి ఇలా దాటవేసే ధోరణిలో రావడంతో సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు మీరు పారదర్శకంగా ఉండట్లేదు అని చెప్తున్నారు. అయితే విద్యార్థి లోకమంతా ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని వాయిదా వేయాల్సిందే అంటున్నారు. కానీ వాయిదా వేసే అవకాశాలు అనేవి మనకు చాలా తక్కువ అంటే వేయకపోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, రిజల్ట్స్ వస్తాయి, మళ్ళీ షెడ్యూల్ విడుదల చేసి యథాతథంగా వెళ్ళిపోతాము, అనవసరంగా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఎన్టీఏ వాదన ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. కాబట్టి ఏం చేస్తారు, ఎవరిని దోషులుగా తేలుస్తారు? ముఖ్యంగా ఎన్టీఏకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత అయితే వచ్చింది. మరి తప్పెవరు చేశారో కానీ బలైపోతుంది మాత్రం విద్యార్థులు. చాలా కష్టపడి చదువుకున్న వాళ్ళు సరైన ర్యాంక్ రాలేదని ఓవైపు బాధపడుతుంటే ఈ వచ్చినటువంటి 1-2 మార్క్స్ తేడాతోనే చాలా పెద్ద లాస్ జరుగుతుంది విద్యార్థులకి. ఆ కోణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో ప్రతి ఒక్కరిలో రకరకాల అంటే స్టెప్ బై స్టెప్ ఏవైతే లీకులు బయటకు వస్తున్నాయో, ఏవైతే సమాచారము నీటికి సంబంధించి బయటకు వస్తుందో దీనివల్ల ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఇది ఇప్పుడు ఎన్టీఏని పూర్తిగా రద్దు చేయండి. అసలు ఆ సంస్థకి ఏమాత్రం పారదర్శకంగా లేదు. కొత్త ఏజెన్సీ ఏమైనా వస్తుందా, కొత్త సంస్థను ఏమైనా ఏర్పాటు చేస్తారా, ఏదో ఒకటి చేయండి. మళ్ళీ ఎగ్జామ్ అయితే రీకండక్ట్ చేయండి, లేదంటే మేము నిరసనలు ఇలాగే దేశవ్యాప్తంగా కూడా చేస్తూ ఉంటామంటున్నారు. చూడాలి మరి విద్యార్థి సంఘాలకు సంబంధించి కానీ ఎన్టీఏ కానీ సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఓవరాల్గా ఏం చేస్తుంది ఈ విషయానికి సంబంధించి. మళ్ళీ జూలై 5న సుప్రీంకోర్టులో విచారణ మరొకసారి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఇంకా ఏ విషయాలు తెర మీదకి వస్తాయో. ఏదేమైనా కూడా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేటువంటి ఇలాంటి సంఘటనల విషయంలో సంస్థ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొంత జాగరూకులై ఉండి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి. లేదా అక్కడ అధికారులు మాత్రమే దీంట్లో ములాఖత్ అయి ఉంటే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఎన్టీఏకి సంబంధించి కూడా తప్పు ఎక్కడ జరిగింది ఏంటి అనేది పూర్తి స్థాయిలో విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఒకవైపు అయితే, మరోవైపు నిజంగానే విద్యార్థులు చేస్తున్నటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో వాళ్ళు ఏవైతే రిక్వెస్ట్ చేస్తున్నారో లేదా వాళ్ళు ఏవైతే ఆరోపణలు వాటికి సంబంధించి మాకు తెలుస్తున్నాయి అని చెప్పేసి చేయాలి అని కొన్ని డిమాండ్స్ ఏవైతే ముందుకు పెట్టారు, ఈవెన్ సిట్టింగ్ జడ్జితో విచారణ కానీ లేదా మోదీ క్షమాపణ చెప్పాలని ఎన్టీఏను రద్దు చేయడం కానీ నీటి పరీక్ష మళ్ళీ నిర్వహించాలనేది కానీ చూడాలి. దీని మీద ఇంకా ఎవరు స్పందిస్తారు, ఎలాంటి మలుపు తిరుగుతుందో నీట్ ఎగ్జామ్స్ విషయం అనేది.